కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ నేతల పాస్పోర్ట్లను సీజ్ చేయాలని ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. దేశం విడిచిపోయే ప్రమాదం ఉందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులంతా అవినీతి అరాచకాలకు పాల్పడ్డారని విమర్శించారు. అరాచకాలకు కారకులైన సీఎంఓలో పదవీ విరమణ చేసిన అధికారులు అడ్డగోలుగా సంపాదించి ప్రజల ఆస్తులను దోచుకుని తెలంగాణను సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నందున ఆరోగ్యం కుదుటపడే వరకు ఈ విషయంలో ఆయన్ను మినహాయించాలని బండి సంజయ్ సూచించారు. కేసీఆర్ గారి తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులందరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలి. ఇప్పుడు ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు కానీ మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలి, స్వాధీనం చేసుకోవాలి. ప్రజల ఆస్తులు దోచుకున్నారు, ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నారు. ఎంత అరాచకం! ఒక్కొక్క బీజేపీ కార్యకర్తలను కానీ అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఏ విధంగా వాళ్ళు దాడులు చేసుడు, కొంతమంది పోలీసుల ద్వారా కొట్టించే ప్రయత్నం, అరాచకం కొట్టించే ప్రయత్నం చేశారు. పొట్టు దోచుకున్నారు. వాళ్ళ అవినీతిని అక్రమాలను ప్రశ్నిస్తే దొంగ కేసులు బనాయించారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు నమ్మకం ఉంది, పక్కా ఈ పాస్పోర్ట్లను సీజ్ చేయించండి దయచేసి, లేకుంటే దొంగలు పారిపోతారు. వీళ్ళు బిల్లా మొత్తం మూటమని చదువుకున్నారు. ఎక్కడ విచారణ ప్రారంభిస్తే తొందర దేశం వేరే దేశాల్లో పారిపోయే ప్రమాదం ఉంది. వీళ్ళు ఆ ప్లాన్ చేసుకున్నారు, గెలిచి ఉండాలి, గెలవకుండా పారిపోవాలి అని చెప్పండి. వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి, అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. ముందుగా వాళ్ళు పారిపోకుండా వాళ్ళ పాస్పోర్ట్లు మాత్రం స్వాధీనం చేసుకోవాలి, పాస్పోర్ట్లను.